ఆంధ్రజ్యోతిలో 29 మంది మావోయిస్టుల మృతి, అబూజ్మడ్లో భారీ ఎన్కౌంటర్, ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు. సో అన్ని గన్నులు, రైఫిల్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. అబూజ్మడ్లో ఎన్కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతం ఇదే. మావోయిస్టుల కాల్పుల్లో గాయపడ్డ పోలీస్. నక్సల్స్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టం. మృతుల్లో డీవీసీఎం నేత శంకర్రావు, ఆయన భార్య సుమన కూడా. శంకర్రావుపై 10 లక్షల రివార్డ్. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా. మావోయిస్టులు వినోద్ బావడే, లలిత, మాధవి, రాజు మృతదేహాల గుర్తింపు. వీరిపైన 10 లక్షల రివార్డులు. నక్సల్స్ కాల్పుల్లో 2 పోలీసులకు గాయాలు. హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి. ఆపరేషన్కు తెలుగు అధికారి నేతృత్వం. AK-47, SLR, ఇన్సాస్ తుపాకుల సీజ్. ఎన్నికల్లో విధ్వంసానికి కుట్రలు, సకాలంలో సమాచారం, కూంబింగ్. మృతదేహాలను ఇంకా తరలించాల్సి ఉన్నది వెల్లడించిన కాంకేర్ సీనియర్ ఎస్పీ కళ్యాణ్. నెల వ్యవధిలో 54 మంది నక్సల్స్, గడిచిన 3.5 నెలలలో 79 మంది చనిపోయారట. ఇది భారీ దెబ్బ మావోయిస్టులకి, నక్సలైట్లకి. దండకారణ్యం మరోమారు నెత్తిరోడింది. ఒకప్పుడు గూగుల్ 3వ కంటికి కూడా అందని విధంగా నక్సల్స్ కు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఆయన భార్య ఆదిలాబాద్ జిల్లా హత్నూర్కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. బస్తర్ రేంజ్ ఐజీ పి సుందర్ కుమార్, కాంకేర్ సీనియర్ ఎస్పీ ఐ కళ్యాణ్ ఎలిసెల కథనం ప్రకారం ఈ నెల 19వ తేదీన మొదటి దశ లోక్సభ పోలింగ్ లో భాగంగా బస్తర్ రీజియన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. నక్సల్స్ పరంగా ఈ రీజియన్లోని నారాయణపూర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతం. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కాంకేర్లో ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని రోజులుగా మావోయిస్టులు కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తున్నారు. సోమవారం దండకారణ్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఎన్నికల రోజు విధ్వంసాలకు కుట్ర పన్నారనే సమాచారంతో చోటా బేటియా ఠాణా పరిధిలోని బినాగూడ, చోటా బేటియా అడవుల్లో సోమవారం నుంచి BSF, DRG బలగాలతో కూంబింగ్ ప్రారంభించినట్లు ఈ ఆపరేషన్ను ముందుండి నడిపించిన సీనియర్ ఎస్పీ కళ్యాణ్ తెలుగు అధికారి తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1:30 సమయంలో అబూజ్మడ్ ప్రాంతంలో పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. సాయంత్రం 5:30 వరకు సుమారు 4 గంటలకు పైగా ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు ఆగిపోవడంతో మా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మొత్తం 29 మంది మావోయిస్టుల మృతదేహాలను కనుగొన్నాం. ఘటనా స్థలంలో ఒక AK-47 సహా 21 ఆయుధాలు సీజ్ చేశాం అని ఆయన వివరించారు. మృతుల్లో శంకర్రావు, సుమన, లలిత, వినోద్ బావడే, మాధవి, లలిత, రాజు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శంకర్రావు పైన 8 లక్షల రివార్డు ఉన్నది. ఆయన వద్ద లభించిన ఆయుధం AK-47తో కలిపితే 10 లక్షల రివార్డ్. అలాగే లలిత, వినోద్ బావడేల పైన ఆయుధాలతో కలిపి చెరో 10 లక్షల చొప్పున రివార్డు ఉన్నది అని కళ్యాణ్ వివరించారు. నక్సల్స్ కాల్పుల్లో BSF ఇన్స్పెక్టర్ రమేష్ చౌదరి మోకాలికి, DRG కానిస్టేబుల్ సూర్యకాంత్ 2 తొడల్లో తూటాలు దూసుకుపోయాయి. వారిద్దరిని మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో రాయ్పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. మాకున్న సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లో 50 మంది నక్సల్స్ పాల్గొన్నారు. ఘటనా స్థలం నుంచి పరారైన వారి కోసం కూంబింగ్ చేపట్టాం. మావోయిస్టుల మృతదేహాలను బేస్ క్యాంపునకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని బస్తర్ రీజియన్ ఐజీ సుందర్ రాజు తెలిపారు. తొలిసారి భారీ ప్రాణనష్టం. నక్సల్స్ చరిత్రలోనే ఇది అతి భారీ ప్రాణనష్టంగా తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎక్కడ భారీ ఎన్కౌంటర్ జరిగినా గ్రేహౌండ్స్ ఉనికి ఉండేదని, మంగళవారం నాటి కాల్పుల్లో BSF, DRG మాత్రమే పాల్గొన్నట్లు వివరించాయి. 2016లో AOBలో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. అంతకుముందు గడ్చిరోలులో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది నక్సల్స్ చనిపోయారు. అయితే ఈ ఏడాది మావోయిస్టులకు ప్రతికూలంగా ఉన్నట్లు తాజా ఘటనలు చెబుతున్నాయి. మంగళవారం నాటి ఘటనతో కలిపి గత 3.5 నెలలుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్లో మంగళవారం నక్సలైట్లకు వ్యతిరేకంగా విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించినందుకు భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. నక్సలైట్ల సమస్య నుంచి ఛత్తీస్గఢ్ను, దేశాన్ని విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికల సిబ్బందిని హెలికాప్టర్లో పోలింగ్ బూత్లకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. సో ఫస్ట్ ఫేజ్లో అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు స్వస్థలం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చెల్లగరిగ గ్రామం. ఆయన తల్లిదండ్రులు సిరిపెల్లి ఓదేలు రాజపోచమ్మ శంకర్రావు స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సానుభూతిపరుడుగా పనిచేసేవారు. తన చిన్నమ్మ కుమారుడు కలికోట శంకర్ అప్పటికే పీపుల్స్ వార్లో చురుగ్గా ఉన్నారు. దాంతో శంకర్రావు కూడా 97-98లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి శంకర్రావు స్వగ్రామానికి రాలేదని స్థానికులు చెప్తున్నారు. సో అప్పటి నుంచి ఆయన ఆ అడవుల్లోనే ఉన్నాడట. ఎన్కౌంటర్లో గాయపడ్డ భద్రతా అధికారికి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పరామర్శ. సో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. అతిపెద్ద వాళ్ళ చరిత్రలోనే భారీ ఎన్కౌంటర్ అట. సో టెక్నాలజీ పెరిగిపోయింది, పోలీసులకి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సో ఈ అబూజ్మడ్ లాంటి అడవుల్లోకి వెళ్ళడం అన్నది ఒకప్పుడు సాధ్యం కాకుండా ఉంటుండే. గూగుల్కి కూడా అంతు చిక్కని ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. సో అంత దట్టమైన దండకారణ్యంలో పోలీసులు వెళ్ళడం కూడా సాధ్యం కాదు. కానీ ఇవాళ డ్రోన్లు, అత్యాధునిక టెక్నాలజీ, ఫోన్స్ ట్రాప్ చేసే టెక్నాలజీ, సో ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ ఉనికి కూడా కొంత ప్రశ్నార్థకంగా ప్రమాదకరంగా మారింది. సో ఇట్లాంటి వాటి విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్స్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు ఈ నాయకుల విషయంలో కూడా ప్రజలకి ఈ కరప్షన్ విషయంలో కూడా ఆలోచించాలి. అంతే కట్టుదిట్టంగా ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి. ఆ పని చేస్తాయా? ఎవని కాడు తినడు చేసుడు తప్ప ఇంకొకటి ఏమున్నది? సో ఇది చాలా పెద్ద ఎన్కౌంటర్. దాదాపు అన్ని పేపర్స్లో ఇదే వార్త. దద్దరిల్లిన బస్తర్, ఈనాడులో కూడా ఇదే వార్త కనిపిస్తున్నది. కాంకేర్ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు, 29 మంది మావోయిస్టుల మృతి. 60 నుంచి 70 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం ఉందట. లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టాం. ఈ క్రమంలో మంగళవారం తారసపడ్డ మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులకు దిగాం. ఆపరేషన్ అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా 29 మృతదేహాలు లభించాయి. వారిలో 3గురిని మావోయిస్టు ఉత్తర బస్తర్ డివిజన్కు చెందిన సీనియర్ క్యాడర్ సభ్యులు శంకర్రావు, లలిత, వినోద్గా గుర్తించాం. 60 నుంచి 70 మంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో సమావేశమైనట్లు సమాచారం ఉన్నది. సో ఇవన్నీ అక్కడ స్వాధీనం చేసుకున్నారట. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఇదే. ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడ్డది ఈ ఎన్కౌంటర్తో. ఎన్కౌంటర్లో భూపాలపల్లి జిల్లా వాసులు ఉన్నారట. క్వశ్చన్ మార్క్గా ఈ వార్త కనిపిస్తూ ఉన్నది. సో ఈయన సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ శంకర్రావు, ఆయనది భూపాలపల్లి జిల్లా, ఆయన భార్యది ఆదిలాబాద్ అంటున్నారు. బట్ ఆమె చనిపోయినట్టుగా ఇంకా అధికారులు ధృవీకరించలేదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో